మాకు రాజకీయ ఉద్దేశాలు లేవు. దేశంలో జరుగుతున్నటువంటి తేడాలు చూసి మేమందరం ఒక్కటయ్యాము. శాసన వ్యవస్థ మీద నమ్మకం లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ, మీడియా వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయారు. కాబట్టి ఒక ప్రెషర్ ఫోర్స్ కింద మేము తయారు కాదలుచుకున్నాం. ఇది పొద్దున చెప్పింది, నిన్న పొద్దున చెప్పింది ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దుప్కే. నిన్న వీళ్ళందరూ కలిసి శంభోజీనగర్ మహారాష్ట్రలోని అతని ఇంట్లో కూర్చుని చెప్పినటువంటిది. సరే, మందు వేయక ముందు ఒకటి చెప్పాడు, మందు వేసిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకొకటి చెప్తున్నాడు. ఇప్పటికే ఈ సౌరదాసు వీళ్ళందరూ భవిష్యత్ ప్రధానులు, భవిష్యత్ కేంద్ర మంత్రులు, భవిష్యత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిపోగలం అన్నటువంటి నమ్మకంతో ఉన్నారు. నిన్నటి నుంచి సౌరదాసు చెప్పుకొచ్చాడు, పబ్లిక్ కోరుకుంటే గనక ప్రెషర్ బట్టి మేము ఆలోచిస్తామని. ఇప్పుడు అభిజిత్ దుప్కే కూడా చెప్తున్నాడు, రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం ఏమీ లేదని ఇప్పటిదాకా చెప్తూ, ప్రజలు కోరుకుంటే అప్పుడు మేము రాజకీయాల్లోకి రావడం గురించి ఆలోచిస్తామని. ప్రజలంటే ఇప్పుడు అక్కడికి జంతర్ మంతర్ దగ్గరకు వచ్చిన 1000 మంది, లేకపోతే ఆ తర్వాత చివరి రోజున వచ్చినటువంటి ఒక 20-30 వేల మంది, అందులో ఉన్నోళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, అందులో కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, సమాజ్వాదీ పార్టీ ఉంది. అట్లాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరు ప్రజలు కాదు. నిజమైన ప్రజలు కోరుకుంటున్నారంటే సోషల్ మీడియాలో వీళ్ళే ఫోకస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లయితే చూపించారో జనాలు వచ్చారని అట్లాగే ఉంటుంది. కాబట్టి ప్రజలు మమ్మల్ని చెయ్యమన్నారు అన్న పేరుతో పార్టీ పెట్టి రాజకీయాల్లోకి, పార్టీ ఆల్రెడీ ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వస్తారని చూడాలి.